సంగమకాలం అత్యంత విశేషమైన ఈరోజు ఆదిత్యాది నవగ్రహాలకి ప్రధానం ఆదిత్యుడు సూర్య భగవానుడు. ఈ రోజున అత్యంత విశేషంగా 9వ తారీఖు కూడా వచ్చినటువంటి మహావిశేషమైన దినం పాల్గొన మాసంలో చేసేటటువంటి పాల్గొన మాసం ప్రతి ఒక సంవత్సరానికి జ్యోతినామ సంవత్సరానికి చివరి మాసం. అదేవిధంగా వచ్చే విశ్వసనామ సంవత్సరం నుంచి భక్తులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుతూ అందరికీ ఆపదోద్ధారులు మనందరికీ ఆపదోద్ధారులు ఆంజనేశ్వర వారు. అదేవిధంగా మన జీవనయానం నవగ్రహ గానంతో ముడిపడి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. మనం పుట్టిన దగ్గర నుంచి జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలాల్లో ఈ నవగ్రహ గమనాన్ని బట్టి దోషాలు అటువంటివి మనకు తెలియకుండా పుట్టినప్పుడు మన నక్షత్ర దోషాలు, బాలారిష్ట దోషాలు, అదేవిధంగా జీవితంలో కొన్ని రాశిలో గ్రహాల గమనాన్ని బట్టి కూడా కొన్ని దోషాలు ఏర్పడతాయి. ఇటువంటి దోషాలకి మన పెద్దవాళ్ళు పుట్టినప్పుడు శాంతులు చేయించున్నారు. ఒకవేళ చేయించినా చేయకపోయినా మనకి తెలిసి తెలియక మనం ఈ రోజున మన జీవితంలో పడే చిన్న ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, వివాహ సంబంధాలు కానివ్వండి, వ్యాపారాల్లో నష్టాలని అటువంటివన్నీ కూడా నవగ్రహాల మీద ఆధారపడి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటన్నిటికీ సంపూర్ణ పరిహారార్థంగా అత్యంత విశేషమైనటువంటి ఒకే వేదికపై అత్యంత వైభవంగా విశేషంగా నవగ్రహాలకి సంబంధించినటువంటి సంగీతాలను కూడా సేకరించి శ్రమతో కూడినటువంటి ఒక విశేషమైన కార్యక్రమం నవగ్రహాలను విశేషంగా ఆరాధన చేస్తూ అదేవిధంగా మీ అందరి अपूर्वा
अभिवृद्ध्यर्थं मम जन्म नक्षत्र वशात् जन्म राशि वशात् नाम नक्षत्र वशात् नाम राशि वशात् जन्मांश वशात् गोचार लग्न वेदवशात् देवता सहित आदित्यादि नवग्रहाणां मध्ये ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः शुभफल दातृत्व सिद्ध्यर्थम् आत्मविरुद्ध सर्व अरिष्ट शान्त्यर्थं मम जन्मलग्न वशात् नवग्रह दोष परिहार सिद्धि द्वारा परिपूर्ण ग्रह अनुग्रह प्रसाद सिद्ध्यर्थम् अधिदेवता श्यमानः विशेष पूजाञ्च करिष्ये। మీకు అక్కడ పూర్తయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఆ గృహం చుట్టూ 3 సార్లు తిప్పి గృహదోషాలన్నీ కూడా తిరిగిపోవటానికి అది ఇంటి ముందు పరగొట్టండి. పీచున్నటువంటి కొబ్బరికాయ మీద హనుమంతు ఆరాధన సింధూరంతో పూజ చేసి అది రక్షక ఆంజనేయ స్వామి గారి పూజ చేసినటువంటి కాయని గుమ్మానికి కట్టడం జరుగుతుంది. ముందు ఆ 2 కాయలు కూడా ఆకులో పెట్టుకొని పూజా ద్రవ్యాలు పక్కన పెట్టుకోండి. కొద్దిగా దానికి కాయ కొద్దిగా పసుపు రాసి కొద్దిగా పెట్టుకోండి 2 కాయలకి. వేద్యంతరేకాశ్యమగ్నిమగ్నం వేదాశ్రపీతే రవిమబ్జబంధుం కళింగరథం వజేహం. ఓం ఆసద్య మృజసా ఉత్తమాయేన సవితారథేన దేవో జాతి భవతా విపశ్యన్నే. ఆదిత్యం రక్తవర్ణం రక్తాంబరధరం రక్తగంధ పుష్పమాల్యాలంకృతం ద్విభుజం పద్మహస్తం రత్నకంకణ కిరీటకేయూరధ్వజం కాశ్యమశిగోత్రం కళింగదేశే హస్తానక్షత్రజాతం చందోమైకైక సప్తాశ్వోడైకచక్రరథమారుహ్య దివ్యం మేరుం ప్రదక్షిణీకృతమానం పత్నీపుత్రపరివారసహితం వేది మధ్యే చతురస్రాకారమండలే. ఓం సుమహమార్గాండమామి సూర్యగ్రహస్య దక్షిణదిగ్భాగే తదదిదే పుత్రపరివారసమేతం అనలమావాహయామి. సోమో అర్వంతమాసికం సోమో వీరం కర్మణ్ శ్వేతవర్ణం శ్వేతాంబరధరం శ్వేతగంధపుష్పమాల్యాలంకృతం ద్విభుజం దశాశ్వోణం త్రిచక్రరథమారుహ్య దివ్యం మేరుం ప్రదక్షిణీకృతమానం పత్నీపుత్రపరివారసహితం సూర్యగ్రహస్య ఆగ్నేయదిగ్భాగే వృత్తాకారమండలే ప్రజ్ఞంగుకం చంద్రమావాహయామి. తద్దక్షిణే వరుణం దమనం మకరారూఢం పాశపాణిం ప్రచేదసం శాపాయుధం శుశాంతస్మితోతమిశ్వర విశ్వేదేవ అముఖ్యం యమోదస్య. మళ్ళీ ఆ అక్షతులు కొబ్బరికాయ మీద వేసి అదే నేను అక్షతులను అవంతిజం శూలకటాథరంతం వజే వరద్వాజమునే ప్రశిష్యం
ఓం అగ్నిర్మూర్ధాది భగవత్పరి పృథివ్యాయం అపాకం ప్రేతాకం సిజంపతి అంగారకం అతిరక్తవర్ణం అతిరక్తాంబరధరం రక్తగంధ పుష్పమాల్యాలంకృతం చతుర్భుజం గదామయ వరదశూలహస్తం రత్నకంకణ కిరీట కేయూర అంగుళీయకాభరణాది వివిధాభరణపూజితం రక్తఛత్రపదాకిలం శరభధ్వజం భారద్వాజ సమవక్త్రం అవంతి దేశే అస్మిని నక్షత్రయగ్రహస్య దక్షిణ దిగ్భాగే తుల్యాకాయామి భూర్భువస్వః తరాహతమావాహయామి తద్దక్షిణే బుధం సిగస్థం దేవమారాజ్యం దత్తజాంబూనదాసితాయాగంసి త్వైతంతుమేతం ఏహి మాగత సర్వజ్ఞ సుస్థిరో భవవిష్టరే పూజాం గృహాణ భగవన్ సర్వాభరణభూషిత బుధనేందుషమీశ భాగే గదాహి చర్మోరుభర ప్రయుక్తం సౌమ్యాననం శ్యామనిపం భజేహం బుధం శ్యామవర్ణం శ్యామ భాగే త్రికోణాకారమండలే బుధన్ముఖం ఓం భూః బుధమావాహయామి ఓం సువః సౌమ్యమావాహయామి ఓం భూర్భువస్సువః శ్రవిష్టజమావాహయామి ఓం భువరౌహిణేయమావాహయామి తద్దక్షిణే విష్ణుం మహావిష్ణుం శంఖపద్మసుదర్శన గదాధరం వదే సువర్ణ గౌరాంగం పద్మస్థం కమలాపతిం ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రయథాని తదేపదం సమూఢమస్య పాగుం సురే విష్ణుదేవతాసహిత బుధగ్రహం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఏహి జీవ సురాచార్య సుస్థిరో విష్టరే పూజాంగ్రహాడహేమాభ సర్వాభరణ పూజిత బృహస్పతిం సింధుముత్తరాస్యం స్వర్ణాంబమాంగిరసమష్టకోణే దండాక్షమాలావరదంకమండులం దోర్భిర్ధృతం స్వాత్మని భావయే నిశం ఓం బృహస్పతే అతియదర్యో అర్హజ్మద్విభావకృతమజ్ఞనేషు యద్యేదేజ్యవసక్త ప్రజాత తస్మాత్ ద్రవిణం దేహి చిత్రం బృహస్పతిం రచిత కంకణ కిరీట కేయూర అంగుళీయక వివిధాభరణాధిభూషితం పీతఛత్రపతాకినం కుశధ్వజం ఓంగీరసగోత్రం సింధుదేశే పుష్యమీ నక్షత్రజాతం పాండురాశ్వాష్టకోణం సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే అష్టాశ్రమండలే ప్రాణప్రతిష్ఠాపనం కరోమి రెండు అక్షతలు వేయండి స్థిరో భవాన్ పరదో రెండు అక్షతలు వేసాను ఓం అధిదేవత సహిత ఆదిత్య రెండు పూలు కానీ అక్షతలు కానీ అంటే పుష్పం పెట్టండి వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి రెండు అక్షతలు ఈ గ్రహములు గ్రహముల యొక్క సంచారము ఫలితం మీద ఆధారపడి ఈ 40 గంటల సాగుతుంది. అంటే ప్రకాశ స్థిత మన కర్మని బట్టి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాప ఫలితంగా ఈ జన్మలో మనకి ఆ గ్రహముల యొక్క సంచారం అంతా కూడా నడుస్తుంది. దాన్ని అనుసరించే మన జననం సాగుతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎన్ని వర్గ్యాలు దుర్ముహూర్తాలు మంచి సమయాన్ని చూసినా, ఏ సమయానికి జననం కావాలో ఆ నిర్ణయాన్ని బట్టి జననం అవుతుంది. అంటే జనన మరణాలని మనం నిర్ణయించేవి కాదు, భగవంతుడి నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది. అటువంటి నిర్ణయంలో ఏం చెప్పారంటే యజ్ఞద్భవ్యం భగతు భగవన్ పూర్వకర్మాను, పూర్వకర్మని అనుసరించి ఈ నడిచేటువంటి గ్రహస్థితిని మనం ఎవరం కూడా మార్చలేదు. అంటే గ్రహముల యొక్క స్థితిగతుల్ని కానీ ఆ నడవడికని కానీ మార్చడం ఎవరి వల్ల కాదు. అయితే మనకి అకాలంగా అనుకోకుండా వచ్చేటువంటి ఉపద్రవాలు ఏవైతే ఉంటాయో, కొన్ని ఆటంకాలు ఏవైతే ఉంటాయో, వాటన్నింటి నుంచి ఉపశమనాన్ని పొందడం కోసంగా ఆ గ్రహముల ఆరాధన చేయడం ద్వారా
ఆ గ్రహములకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ప్రత్యధి దేవతల్ని ఆరాధించడం ద్వారా మనకు జరిగేటువంటి స్థితి నుంచి ఉపశమనం కలుగుతుంది. అందువల్ల గోచార రీత్యా కానీ దేశ భవిష్యత్తు కానివ్వండి, మన జననం కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రహముల మీదే ఆధారపడుతుంది. గ్రహాయత్త లోకయాత్ర గ్రహదోష పరిహారశ్చేత్ తత్శాంతి విధించుకోవాలి. ఆ గ్రహదోషం ఉన్నప్పుడు ఏం చెప్పారంటే తత్శాంతి, ఆ గ్రహముల యొక్క శాంతిని ఆచరించాలి. పరమాత్మ ఏం చేశారంటే పాలనా విభాగాన్ని అంతా కూడా గ్రహములకి అప్పచెప్పారు. ఇప్పుడు ఎలా అయితే పరమాత్మని చూసే మనం ఈ రోజున మనల్ని పాలించేటువంటి పాలకులందరూ కూడా ఆ పాలనని కొంతమంది విభజించారు. ఈ సూర్యాది గ్రహాలన్నీ కూడా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉండి సూర్యేందు భౌమబుధవాత్మదిగావ్య సౌరి స్వర్గానుకేతు ద్విషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాసదాసచరమావధి దాసదాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఆ వెంకటేశ్వర సుప్రభాతంలో ఆయన యొక్క అనుగ్రహం కోసంగా, ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసంగా ఈ గ్రహాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి వాళ్ళకి చెప్పినటువంటి బాధ్యతని నిర్వర్తించడం కోసం. ఆయనే పరమాత్మ ఏం చేశారంటే మానవుల యొక్క పుణ్యపాప కర్మలన్నింటినీ కూడా నివృత్తి చేయడం కోసం ఈ మానవ జీవితాన్నంతా గ్రహాలకి అప్పచెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు. మనకి ఎట్లయితే ఇప్పుడు ఆ హెల్త్ మినిస్టర్ ఎట్లయితే ఉన్నారో అట్లాగే ఇక్కడ కూడా ఒక్కొక్క విభాగాన్ని విభజించి ఎవరెవరికి ఏమి కావాలో అవన్నీ కూడా పై స్థాయి దాకా వెళ్ళకుండా ఇక్కడే మనం నివృత్తి చేసుకునేటట్టు ఇచ్చారు. అందువల్లే మనం ఏం చేస్తాం, ఏ పని చేస్తూ ఉన్నా ఈ గ్రహముల మీద, ఈ నక్షత్రముల మీద, ఈ దీని మీదే ఆధారపడుతుంది. మనకి ఉండేటువంటి స్థితిలో ఈ ఆధారపడినటువంటి ఏవైతే ఈ యొక్క గ్రహాలు ఉన్నాయో వాటి నుంచి ఆ అనుగ్రహాన్ని పొందాలి అన్నప్పుడు మొట్టమొదటగా ఒక బాధ్యతని గ్రహరాట్ అయినటువంటి సూర్య భగవానుడికి అప్పగించారు. సూర్య భగవానుడికి ఏమి ఇచ్చారంటే మానవులందరూ కోరుకునేటువంటి దానికి భిన్నమైనటువంటి దాన్ని ఇచ్చారు. మనందరం ముందుగా వెళ్ళి పరమాత్మను ప్రార్థిస్తే, లేకపోతే సూర్యుడు కనపడితే ఏం కోరుతాం, ఎవరు కనపడినా అయ్యా మాకు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ధనం కావాలి అని కోరుతాం. కానీ దానికి భిన్నమైనటువంటిది, మనం అడగనటువంటిది, మనకు అవసరమైనటువంటిది అయినటువంటి ఆరోగ్యం ఏదైతే ప్రధానమవుతుందో అటువంటి ఆరోగ్యాన్ని సూర్య భగవానుడికి ఇచ్చారంటే ముందు కావలసినది ఆరోగ్యం. అందువల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చే అంటే ఈ సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా, ఆయనకి నమస్కరించడం ద్వారా, ఆయన్ని పూజించడం ద్వారా మనకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగింది. ఆ ఆరోగ్యం కలగడం ద్వారా మనలో ఉండేటువంటి తమో గుణాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. నివృత్తి అయ్యి ఏది శాశ్వతమైందో తెలుసుకోగలుగుతాం. అటువంటి సూర్య భగవాను ముందుగా అర్చన చేసుకుంటూ ఆయన గురించి తెలుసుకుందాం. ముందుగా సూర్య భగవానుడికి 108 నామాలతో మనం ఇప్పుడు పూజ చేయబోతున్నాం. మీరందరూ కూడా ఒక్కొక్క అక్షరం ఎదురు ఉన్నటువంటి సరిపోతే సరే, లేదంటే అన్ని చేతిలో పట్టుకుని 108 సార్లు ఆ సూర్యనామాలను చెప్పుకున్నప్పుడు ఓం సూర్యాయ నమః అనుకుంటూ అక్కడ ఉన్నటువంటివి ఎక్కువ ఉంటే వేయండి, లేదంటే చేతిలో ఉంచుకొని 108 నామాలను చెప్పిన తర్వాత ఈ అక్షరాన్ని, ఆ నవధాన్యాన్ని ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుని దాని మీద యొక్క సూర్యుడిని 108 నామాలతో ఆరాధించడం జరుగుతుంది. చెప్పండి అందరూ కూడా. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఓం సూర్యాయ నమః అంటూ అక్కడ మనకి సమృద్ధిగా ఉంటే వేసేయండి, లేదు అంటే చేతిలో ఉంచుకొని 108 సార్లు నేను నామం చెప్పుకున్నంతసేపు మీరు కూడా కళ్ళు మూసుకుని ఆ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసంగా
అందరూ కూడా ఆ నమస్కారం చేసుకుని ఆ చివరిలో అక్షతలు వేయండి. ఓం అరుణాయ నమః, ఓం శరణ్యాయ నమః, కరుణారస సింధవే నమః, అసమాన బలాయ నమః, ఆర్తరక్షకాయ నమః, ఆదిత్యాయ నమః, ఆదిభూతాయ నమః, ఓం అఖిలాగమవేదినే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అఖిలగ్నాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం వినాయ నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం భానవే నమః, ఓం ఇందిరా మందిరాత్రాయ నమః, ఓం వందనీయాయ నమః, ఓం ఈశాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం సుశీలాయ నమః, ఓం సువర్చసే నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం వసవే నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఉజ్వలాయ నమః, ఓం ఉగ్రరూపాయ నమః, ఓం ఊర్ధ్వగాయ నమః, ఓం వివస్వతే నమః, ఓం ఉద్యకిరణజ్వాలాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం ఊర్ధ్వస్వరాయ నమః, ఓం వీరాయ నమః, ఓం నిత్యరాయ నమః, ఓం జయాయ నమః, ఓం గురుద్వయాస్వభావచిత్తాయ నమః, ఓం నిత్యస్తుత్యాయ నమః, ఓం రూకార మాతృకావర్ణరూపాయ నమః, ఓం ఉజ్వల తేజసే నమః, ఓం వృక్షాధినాథమిత్రాయ నమః, ఓం పుష్కరాక్షాయ నమః, ఓం లుప్తదంతాయ నమః, ఓం రుణీతాకిల దైత్యాయ నమః, ఓం సత్యానందస్వరూపిణే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం గణితస్వాయ నమః, ఓం సౌరవే నమః, ఓం నసవిశ్వప్రకాశాయ నమః, ఓం భక్తవస్కాయ నమః, ఓం ఓజస్కరాయ నమః, ఓం దిగినే నమః, ఓం జగదానందరే నమః, ఓం జన్మమృత్యుజరావ్యాధిపతికాయ నమః, ఓం ఔద్యస్థాన సమాధురథస్థాయ నమః, ఓం అసురారవే నమః, ఓం కమనీయకరాయ నమః, ఓం అప్యవల్లభాయ నమః, ఓం అంతర్బహిర్ప్రకాశాయ నమః, ఓం అహింద్యాయ నమః, ఓం ఆత్మరూపిణే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అమరేశాయ నమః, ఓం పరస్మై జ్యోతిషే నమః, ఓం మహస్కరాయ నమః, ఓం రమణే నమః, ఓం హరయే నమః, ఓం పరమాత్మనే నమః, ఓం తరుణాయ, ఓం సూర్యాయ నమః, ఓం కవయే నమః, ఓం నారాయణాయ నమః, ఓం భక్తకోటి సౌఖ్యప్రదాయే నమః, ఓం నిఖిలాగమవేద్యాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం శ్రీ సూర్య నమస్కారం చేస్తారు అరుణపారాయణ చేసి. అటువంటి సూర్యుడిని ఆరాధించడం ద్వారా మనకి ఏది ప్రధానమో అటువంటి గృహంలో ఇది నిండుకుంది అనేటువంటి వాక్యం ఉంటుంది. అంతేకాదు సమస్తమైనటువంటి ధనం బంగారం లభిస్తుంది. ఎందువల్లంటే ధర్మరాజు సోదరులతో కూడి అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ నవగ్రహాల యొక్క గొప్పదైనటువంటి మహాత్మ్యాన్నంతా అక్కడ ధర్మరాజు ఉపదేశించారు. అయ్యే ఏంటి నాకు ఈ పరిస్థితి, నేను ఇట్లా అయిపోయాను, నేను ఈ అరణ్యవాసం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది, ఈ యొక్క స్థితికి నేను చేయవలసింది ఏమిటి అంటే నీకు గ్రహం యొక్క స్థితి గ్రహస్థితి అంతా కూడా ఆనుకూలత లేదు అన్నారు. అందువల్ల మనం పుట్టగానే ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏం చేయాలి, శాంతులు ఏమైనా ఉన్నాయా, ఈ గ్రహాల స్థితి ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ఆలోచన చేసి తత్సంబంధమైనటువంటి ఆ శాంతి ప్రక్రియ నిర్వర్తించింది. అట్లాగే ధర్మరాజు కూడా అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ యొక్క గొప్పదైనటువంటి సూర్య ఉపాసనని చెప్పాడు. సూర్యుడిని ఉపాసించడం ద్వారా, నువ్వు ఆరాధన చేయడం ద్వారా నీకు అక్షయ పాత్ర అనేటువంటి పాత్ర లభిస్తుంది. తద్వారా ఎంతమంది వచ్చినటువంటి వాళ్ళకి ఇది లేదు అనకుండా నీకు పెట్టేటువంటి స్థితి కలుగుతుంది. అందువల్ల సూర్యోపాసన చేయమని. అంతేకాదు మనకి సూర్యుడిని ఉపాసిస్తే సత్రాజిత్ మహారాజు సూర్యోపాసన వల్ల రోజుకి కొన్ని వందల బాలువుల బంగారాన్ని ఇచ్చేటువంటి శమంతక మణి అనేటువంటి మణిని వచ్చాయి.
అసలు సూర్యుడిని ఆరాధిస్తే చాలు, ఇంకెవరిని ఆరాధించకుండా ప్రత్యక్షమైనటువంటి నారాయణ స్వరూపం. జాయే సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి. ఆయన విష్ణు స్వరూపంగా ఉంటూ జగత్తు రక్షణ కోసంగా ఉదయం నుంచి అట్లా నిర్విరామంగా కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతూనే ఉంటాడు కాలగమనంలో. మనకి పగలు రాత్రి వస్తూ ఉంటుంది, కానీ ఆయనకి ఇక్కడ మనకి రాత్రి అయితే ఇంకో చోట పగలులోనే ఉంటాడు. నిరంతరంగా సూర్య భగవాను యొక్క ప్రక్రియ లేకపోతే జగత్తు యొక్క స్థితి అంతా కూడా ఆగిపోతుంది. అందువల్ల ఏదైనా చెప్పేటట్లయితే సూర్యచంద్రాలు ఉన్నంత వరకు అంటారు. అంటే అవి లేకుండా మనం లేకుండా పోతానేమో, కానీ సూర్యచంద్రులు లేకుండా ఉండడం అనేటువంటిది జరగదు. అందువల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచంద్ర తారాకం, ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా అని ప్రమాణం చేయడం జరుగుతుంది. అటువంటి సూర్య భగవానుడి యొక్క గాయత్రి ఏంటి, ఆయన నిరంతరం కూడా గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే తత్సవితుడు. తత్ ఆ యొక్క సవితుడు సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి వచ్చేటువంటి వరేణీయం, ఆ తేజస్సు ఏదైతే ఉందో అది మమ్మల్ని రక్షించులాగా. తత్సవితుర్వరేణీయం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ప్రచోదనం కలిగించుగాక అని ఆ సూర్య ఉపాసనే గాయత్రి మంత్రం. అంత గొప్పదైనటువంటి సూర్యుడిని ఆరాధిస్తే మనకి ఆరోగ్యం కలుగుతుంది. మానవ జీవితానికి అది కావాలి. అది లేకుండా ఎన్నున్నా ధనం ఉన్నా కూడా ఆరోగ్యాన్ని పొందలేము. మనం ప్రకృతిలో ఎంత స్వేచ్ఛగా స్వచ్ఛంగా పీల్చుకున్నటువంటి గాలిని వెంటిలేటర్ మీద ఎన్నాళ్ళు కొనగలుగుతాం? వేలు లక్షలు పోసి కొన్నాటికి ఆ గాలి కూడా తీసేస్తారు. అది కూడా తీసి వెంటిలేటర్ కూడా అయిపోయింది అంటే చెబుతారు. అంటే కావలసినటువంటిది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే మిగిలినవి లేకపోయినా కూడా జీవన విధానం సాగుతుంది. అందువల్ల అంత గొప్పదైనటువంటి ఆరోగ్యాన్ని సూర్యుడి ద్వారా అందించి జగత్తందరికీ కూడా రక్షణ ఇచ్చి వెలుగుని ప్రకాశిస్తూ జగత్తును నడిపేటువంటి సూర్య భగవానుని ఎవరైతే ఆరోగ్యం కావాలనుకుంటారో వాళ్ళు ప్రతిరోజు నిత్యం బాగా ఆరోగ్యం తక్కువ ఉంది, నీరసంగా ఉంది, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇంత పిల్లలకు కూడా డి విటమిన్ లోపంతో పుడితే ఉదయాన్నే లేలేత సూర్యకిరణాల మధ్య చూపించమంటారట. అంటే సూర్యుడు అంత విశేషమైనటువంటి స్థితిని ఇచ్చేటువంటి వాడు. డి విటమిన్ కావాలంటే ఆయన నుంచే పొందాలి. అది బాగా ఎండలో కాదు, ఆ సూర్యోదయం జరుగుతూ ఉండగా ఉండేటువంటి ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా లభిస్తాయి. అటువంటి సూర్యుడు ద్వారా అందరికీ ఆరోగ్యం లభించాలి. ఆ సూర్యుడికి ఇష్టమైనటువంటి గోధుమలు ఇప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే యజ్ఞ ప్రక్రియ దేనికోసం అంటే ఆయన తృప్తిపరచడం కోసం. ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయనకి ఏవేవి ఇష్టమో అవి ఇస్తే ఆయన ఆనందపడతారు. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి గోధుమలు ప్రీతికరం. అందువల్ల సూర్యుడికి గోధుమ రవ్వతో మనం ప్రతిరోజు కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుని అంత పంచదార గోధుమ రవ్వ వైపు ఆయన చూపించి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకుంటే పరిపూర్ణ ఆరోగ్యం జరుగుతుంది. దాన్నే దానం ఇమ్మంటారు. అదే ఒక చిన్న ప్రక్రియ చేస్తే ఆ గోధుమ రవ్వ పంచదార చీమలకి వేయడం ద్వారా సూర్యుని నివేదన చేసి చీమలకి వేయడం ద్వారా ఆ సూర్య సంబంధమైనటువంటి గోధుమ దానం చేస్తే ఏ ఫలితం జరుగుతుందో అటువంటి ఫలితాన్ని ప్రతినిత్యం పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇవన్నీ కూడా ప్రక్రియలు, పరిహార మార్గాలు. అంటే సూర్యుడిని ఆరాధించి నమస్కరించి ఈశ్వరుడికి అభిషేకం చేస్తే సంతుష్టుడవుతాడు. ఆ విష్ణువుకి ఎన్ని దండలు వేసినా ఎంత అలంకారం చేసినా ఇంకొక మాల ఉంటే ఆనందంగా ఉంటుంది అనేటట్టుగా అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాస్కర. ఆయన దేనికి సంతృష్టిపడతాడు? నువ్వేం చేయక్కర్లా, 2 చేతులు ఇచ్చాడు పరమాత్మ. ఉదయాన్నే లేచి 2 చేతులు ఎత్తి ఆయనకి 12 నామాలతో 12 సార్లు నమస్కరిస్తే ద్వాదశాదిత్యులకి ఆ 12 నమస్కారాలు కూడా చేయలేనటువంటి స్థితిలో మనం ఉంటే ఇంకేం చేయలేం. కానీ అవకాశం ఉంది ఆ 12 నమస్కారాలు చేయగలిగితే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఆయనకి ఇష్టమైనటువంటి ఆ గోధుమ ప్రసాదాన్ని నివేదన చేయటం, ఆయనకి ఇష్టమైనటువంటి జిల్లేడుతో హోమాలు చేయటం, ఆయనకి ప్రీతికరమైనటువంటి కెంపు రత్నాన్ని ధరించడం, ఇటువంటివన్నీ కూడా దాంట్లో పరిహార ప్రక్రియ. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు మనకి ఇబ్బందులు కలుగుతాయో అప్పుడు చూసి చేస్తాం. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే గ్రహయజ్ఞ పురస్కృత్యాత్ సర్వకార్య సమాపదే.
ఏ పని చేస్తూ ఉన్నా గ్రహలిఖితం చేయవయా, దానివల్ల నీకు శుభాలు కలుగుతాయని శాస్త్రంలో జరుగుతుంది. అందువల్లనే మనం వివాహం చేసామనుకోండి, సుముహూర్తం పెట్టంగానే సుముహూర్త కాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాంచ ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు అని అక్షరాలు. అంటే ఆ సుముహూర్త కాలానికి చక్కగా ఆ సూర్యాది నవగ్రహాలన్నీ కూడా ఈ దంపతులకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవుగాక అని ఎప్పుడు కూడా కావలసినటువంటి ఫలితం గ్రహం నుంచి లభించాలి. అటువంటి గ్రహాలలో రేపు 30వ తారీఖున పంచగ్రహ కూటమి జరిగి కొన్ని రాసుల వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు, ఏదో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇంకొక రకంగానో ఏర్పడుతూ ఉంటాయి. చిన్న కొన్ని వాళ్ళ స్థితి బాగా బాగోకపోతే కొద్దిగా పెద్ద ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశాలు. అందువల్ల దీన్ని ఆలోచించి ఇటువంటి గొప్పదైనటువంటి సూర్యవారం భానువారం రోజున సూర్య భగవానుడితో ప్రారంభించి ఈ నవగ్రహాలన్నింటినీ కూడా రేపు రాబోయేటువంటి 30వ తారీఖు వచ్చేటువంటి పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి యొక్క స్థితిగతుల్లో మనందరికీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఎంతమందికి మనకు అవకాశం ఉంటే అంతమందే పాల్గొనగలుగుతామని యోగం. అటువంటి యోగంలో సూర్యుడిని ఆరాధించేటువంటి మార్గాల్లో ఇప్పుడు చక్కగా ప్రతి సంవత్సరం చేయమన్నారు. ఎప్పుడు చేయాలి అని అంటే నువ్వు పుట్టినటువంటి రోజున జన్మ దినోత్సవం రోజున వర్షవర్ధన హోమం అని ఆ రోజు ఈ నక్షత్రాలు, ఈ యొక్క నవగ్రహాలు, ఆ సంబంధమైనటువంటి ఆయుష్ సూక్తము, వీటన్నిటితో కూడా హోమం చేయడం జరుగుతుంది. అవన్నీ మనం చేసుకోలేము కాబట్టి ఎప్పుడో జరుగుతూ ఉంటాయి కనుక ఇటువంటి విశేష కార్యక్రమాలలో ఈ యొక్క భగవంతుడిని ఆరాధించడం ద్వారా మనకి అంత గొప్పదైనటువంటి సూర్యుడి ద్వారా ఫలాలు లభిస్తాయి. అక్షయమైనటువంటి పాత్ర లభిస్తుంది, ధనం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. అన్నీ కూడా లభించేటువంటి సూర్య భగవాను ఆరాధన చేసుకుని అక్కడి నుంచి రెండవదైనటువంటి చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాం. చంద్రుడి ద్వారా ఏమి ఇచ్చారంటే ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో మరి జీవనానికి కావలసినటువంటి ధనం. చంద్రుడు అత్రి మహర్షి యొక్క పుత్రుడిగా జన్మించిన తర్వాత ఆయన దూర్వాస మహర్షి ఇంద్రుడిని శపించినటువంటి కారణంగా మళ్ళీ ఆ జలంలోకి వెళ్ళి అమృత మదనం, క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో కూడి మళ్ళీ పైకి వచ్చినటువంటి వాడే. అటువంటి చంద్రుడు ఏమిస్తాడు అంటే ఆరోగ్యం పద్మబంధుర్వితరకు సతతం సంపదం శీతరోచి. పరమాత్మ ధనాన్ని అనుగ్రహించేటువంటి స్థితిని చంద్రుడికి ఇచ్చాడు. చంద్రుడి ద్వారా ధనము, మనస్సు ప్రశాంతత అనేటువంటివి జరుగుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా, ధనం రావాలన్నా చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎంత సంపాదన ఉన్నా ఆయనకి మనశ్శాంతి ఒక నిద్ర పట్టదు. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు చంద్రుడిని ఆరాధించాలి. అట్లాగే అటువంటి చంద్రుడిని ఆరాధిస్తే మనకి మనోధైర్యం కలుగుతుంది, గొప్పదైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఎందువల్ల ఆయన లక్ష్మీదేవికి సోదరుడుగా ఉద్భవించాడు కనుక లక్ష్మీదేవిని విష్ణువు వివాహం చేసుకుని బావమల్లి అక్కడ కూడా కొద్దిగా ఆయన కూడా బంధుత్వాన్ని, ప్రీతిని చూపించి ఈ గ్రహాలలో ఆయన బావమల్లి వరుస అయ్యేటువంటి చంద్రుడికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వాళ్ళకి ధనాన్ని ఇవ్వమని చెప్తారు. అటువంటి చంద్రుడిని ఇప్పుడు మనం ఆరాధించుకోబోతూ ఉన్నాం. చెప్పండి. తది శంక తుషారాభం క్షీరార్ణవ సముద్రభం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం చంద్రాయ నమః. జ్యుచరాయ నమః. ఓం దేవభోజనాయ నమః. ఓం కళాధరాయ నమః. ఓం కాళహేతవే నమః. ఓం కామకృతే నమః. ఓం కామదాయకాయ నమః. ఓం మృత్యుసంహారకాయ నమః. ఓం అమర్త్యాయ నమః. ఓం విద్యానుష్ఠానదాయకాయ నమః. ఓం కృపాకరాయ నమః. ఓం క్షీణమానాయ నమః. ఓం క్షయమంత్రాయ నమః. ఓం భక్తదారిద్ర్యముండగాయ నమః. ఓం సామగాప్రియాయ నమః. ఓం సంరక్షకాయ నమః. ఓం సర్వోద్భవాయ నమః. ఓం భయాకృతే నమః. ఓం భక్తిగమ్యాయ నమః. ఓం భవభంగవిమోచనాయ నమః. ఓం జగత్ప్రతిష్ఠానాయ నమః. ఓం జగదానందకారణాయ నమః. ఓం విశ్వప్రదాయ నమః. ఓం నిరాహారాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం రామాయ నమః. భూజ్యాయాచ్ఛాదితాయ నమః. ఓం భవ్యాయ నమః. భువనప్రతిపాలయాయ నమః. ఓం సకలాఖ్యాయ నమః. ఓం సౌమ్యకాయ నమః. ఓం సాధువందితాయ నమః. ఓం సర్వగమనాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వకార్యమనుష్ఠితాయ నమః.
ఓం అంగారకాయ నమః అంగారకాయ నమః అంటూ పూర్తయింది. ఓం మహీషికాయ लक्ष्मणाय नमः सत्यवदे नमः सत्यसंकल्पाय नमः सत्यवन्दवे नमः सदाधराय नमः सर्वरोगप्रशमनाय नमः सर्वमृत्युनिवारकाय नमः वाणिज्यनिपुणाय नमः वस्याय नमः वादात्मने नमः घनाय नमः गगनभूषणाय नमः विधिस्तुत्याय नमः विशालाक्षाय नमः विद्वन्मनोहराय नमः चारुशीलाय नमः सुप्रकाशाय नमः सबलाय नमः जितेन्द्रियाय नमः शिवन्नाय नमः सुमङ्गलाय नमः वीराम्बराय नमः विनोपुषे नमः पीतच्छत्रध्वजाङ्किताय नमः खड्गतमुदराय नमः कार्यकर्त्रे नमः कुलशहारकाय नमः आत्रे गोत्रजाय नमः अत्यन्तविरयाय नमः विश्वभावनाय नमः चाम्पेय पुष्प संगासाय नमः चारणाय नमः चारुभूषणाय नमः वीतरागाय नमः वीतभयाय नमः विशुद्धकनकप्रभाय नमः बन्धुप्रियाय नमः बन्धमुक्ताय नमः बाणवण्णसंस्कृताय नमः आर्गेशवनहृदयस्थाय नमः दुर्गशास्त्रविशारदाय नमः చెప్పండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం గురవే నమః అంటూ పూజ చేస్తుంది. గురవే నమః ఓం గుణవరాజ నమః ఓం गोचराय नमः गोपतिप्रियाय नमः जगदाय नमः जीवाय नमः आनन्दाय नमः दयावहाय नमः आङ्गीरसाय नमः अथर्वशक्ताय नमः विविक्ताय नमः अथर्वकृतकराय नमः वाचस्पतये नमः वसिने नमः बृहस्पतये नमः भीष्टदाय नमः सुराचार्याय नमः सुराराध्याय नमः सुरकार्यहितङ्कराय नमः गिर्वाणमोषकाय नमः धन्याय नमः गीष्पदे नमः गिरीशाय नमः नगाय नमः धीराय नमः भीषणाय नमः दिव्यभूषणाय नमः देवपूजिताय नमः धनुर्धराय नमः दैत्यान्त्रे नमः मयासाराय नमः मयाकराय नमः दार्द्रनाशकाय नमः धन्याय नमः दक्षिणाय संभवाय नमः धनुर्मेधाधिपाय नमः देवाय नमः धनुर्फणधराय नमः हरये नमः आङ्गे सप्तसंसदाय नमः आङ्गीरस्वरोद्भवाय सत्यसत्यप्रमाणसाय नमः सर्वसमर्थाय नमः सर्ववेदान्तविद्धाय नमः ब्रह्मपुत्राय नमः ब्रह्मणेशाय नमः ब्रह्मविद्याविशारदाय नमः समानयोक्ताय नमः सर्वलोका वशोन्ध्याय नमः सर्वसुरागौरवन्दिताय नमः सिद्धवासनाय नमः सुरेन्द्रव्याय नमः देवाचार्याय नमः मन्दसमध्याय नमः वेदसिद्धान्तपालकाय नमः सदाशिवाय नमः विप्राणाभये नमः भागवशिष्याय नमः विपन्नहेकाय नमः सुरसेव्याय विपत्तिर्काणेभ्यः श्रीमते बृहस्पतिग्रहदेवताभ्यो
విద్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం శుక్రాయ నమః. ఓం సౌర్యే నమః, శనీశ్వరాయ నమః, కృష్ణాయ నమః, విరోధపరివాయ నమః, శనయే నమః, దుష్టోధరాయ నమః, ఉదారాక్షాయ నమః, దుర్దేక్షాయ నమః, విభీషాయ నమః, విజితకరభాయ నమః, వీరాయ నమః, సదయాపదేవనాయ నమః, నారాయణాయ నమః, గోరక్షాయ నమః, స్థూలభవాయ నమః, విఘ్నాయ నివాసకాయ నమః, పుష్పాయ నమః, ఘోరాయ నమః, రౌద్రాయ నమః, దీర్ఘకృతే నమః, జరాధరాయ నమః, మహాయ నమః, ఇంద్రగణయ నమః, గంజాయ నమః, ధనాయ నమః, సూర్యకాయ నమః, రవే నమః, సునే నమః, కుజాయ నమః, భవాయ నమః, గవే నమః, కావ్యాయ నమః, మహాయ నమః, సింధికాసురాయ నమః, రవే నమః, భవాయ నమః, కామకాయ నమః, ఈశ్వరాయ నమః, రవే నమః, రవే నమః, కామకాయ నమః, కలేశ్వరాయ నమః, రాజ్యనాయకాయ నమః, ఛాయాధికాయ నమః, శ్రవణాయ నమః, ధనహతే నమః, ధనప్రదాయ నమః, కృష్ణాయ నమః, విష్ణాయ నమః, కామరూపాయ నమః, మహాకాయ నమః, మహాబలాయ నమః, మహాప్రభాయ నమః, మహాకామాయ నమః, ముఖ్యమే నమః, ఆదిత్యాయ నమః, విద్యుచ్ఛేదనే నమః, దేవస్మృతే భయాయ నమః, యోగాయ నమః, ముహూర్తాత్మకాయ నమః, ప్రయోగయాయ నమః, దేవాయ నమః, దేవాయ నమః, సిద్ధదే నమః, నమః, శ్రీమతే శ్రీశ్వరదేవనాభ్యో నమః. ఆదికం చంద్రాదిత్య విమర్ధనం సంవాహం రాహవే నమః. రాహవే నమః. సురసత్రమే నమః, రసే నమః, మనమే నమః, కావ్యజ్ఞాయ నమః, సురకవే నమః, నీలదీపసంకాపాయ నమః, త్రిభుజాయ నమః, ఖడ్గగజాయ నమః, లోకాయ వస్త్రాయ నమః, వస్త్రాయ నమః, భూలేనాయ నమః, ప్రియాయ నమః, వాసనప్రియాయ నమః, కష్టప్రతిరాయ నమః, భవాయ నమః, గోవిందవరపాత్రాయ నమః, దేవజాతి ప్రతిష్ఠకాయ నమః, ఘోరాయ నమః, ఘోరాయ నమః, సిద్ధిర్మిత్రాయ నమః, శుక్రమిత్రాయ నమః, అగోచరాయ నమః, మానే కంగస్నానధాత్రే నమః, స్వగృహే ప్రభాలకాఢ్యాయ నమః, స్వగృహే ధ్రువనందరే నమః, చతుర్థే మాతృనాశకాయ నమః, చంద్రే యుక్త చండాల జన్మ సూచకాయ నమః, సింహే జన్మాయ నమః, రాజదాత్రే నమః, మహాకాయాయ నమః, జన్మకత్రే నమః, విద్రభవే నమః, ముక్తకాయ నమః, గ్రహదాయ నమః, జన్మ కన్యా రాజదాప్తే నమః, జన్మ విహాదయ నమః, నవమే పుత్రాంతర నమః, పంచమే శోకదాయకాయ నమః, జూనే గణప్రాంతరే నమః, సప్తమే గణప్రధాన నమః, షష్ఠే విత్తధాత్రే నమః, చతుర్థే వైరణాయకాయ నమః, నవమే పాపధాత్రే నమః, దశమే శోకదాయకాయ నమః, ఆదోష ప్రధాత్రే నమః, అంతే వీరప్రధాయ నమః, కాలాత్మనే నమః, గోపతిరాజ నమః, ధనకృత్సుదాయ నమః, పంచమే దిశాశృంగదాయ నమః, స్వర్భావే నమః, బలినే నమః, మహాసౌఖ్యప్రదాయినే నమః, చంద్రవైరిణే నమః, శాశ్వతాయ నమః, సురసత్రవే నమః, పాపగ్రహాయ నమః, శాంభవాయ నమః, పూజ్యకాయ నమః, పాటీరపూరణాయ నమః, పైటినస్ఫురోద్భవాయ నమః, దీర్ఘకృష్ణాయ నమః, అదనవే నమః, విష్ణునేత్రాయ నమః, దైవగమయ నమః, భక్తరక్షాయ నమః, రాహుమూర్తయ నమః, సర్వాభీష్టప్రదా ఫలప్రదాయ నమః. ఫలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం. ఓం కేతవే నమః, ఓం స్థూలశిరసే నమః, ఓం శిరోమాత్రాయ నమః, భుజాకృతయే నమః, నవగ్రహాయుతాయ నమః, సిద్ధికాసురగర్భసంభవాయ నమః, మహాభీతికరాయ నమః, చిత్రవర్ణాయ నమః, వింగళాక్షాయ నమః, ఫలోధూమసంకయాసాయ నమః, తీక్ష్ణదంష్ట్రాయ నమః, మహారగాయ నమః, రక్తనేత్రాయ నమః, చిత్రకారిణే నమః, తీవ్రగోపాయ నమః, మహాసురాయ నమః, క్రూరకంఠాయ నమః, క్రోధనిలయే నమః, ఛాయాగ్రహవిశేషకాయ నమః, అంత్యగ్రహాయ నమః, మహాశీర్షాయ నమః, సురార్యే నమః, పుష్పావగ్రహిణే నమః, హస్తారవిదాయ నమః, స్ఫోటనాయ నమః, అగ్రహారాయ నమః, పంచమే శివస్వరూపాయ నమః, బుద్ధికేశ్వరాయ నమః, విశాఖవక్తాయ నమః, నామరూపిణే నమః, సత్యవతాయ నమః, సత్య అనంతవదే నమః, చిత్తదేవాయ నమస్కారం, భవదే చిత్తనమస్కారం నమః, విజయవేత్రాయ నమః, సుధామృతాయ నమః, సుధాక్షణాయ నమః, అనంతాయ నమః, నమస్కారాయ నమః, సుధావాయ నమః, వితాయ నమః, భక్తవత్సాయ నమః, సిద్ధాంతాయ నమః, జగోపతే నమః, రవిద్రాక్షాయ నమః, వేగాయ నమః, ముక్తాయ నమః, విశ్వష్టాయ నమః, ఈశ్వరాయ నమః, భక్తరక్షాయ నమః, వైకుంఠాయ నమః, పతితవతాయ నమః. ధనాన్ని ప్రసాదిస్తారు పరమాత్మ. ఈ చంద్రుడి యొక్క భార్యలు 27 మంది నక్షత్రాలుగా ఉంటాయి. ఈ 27 నక్షత్రాన్ని 9 పాదాలుగా ఒక నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 నక్షత్రానికి 108 పాదాలని ఒక్కొక్క రాశికి 9 పాదాల కింద 12 రాశుల్లో విభజించారు. అయితే ఈ చంద్రుడు అందరినీ వదిలేసి
రోహిణీ నక్షత్రంతో కొద్దిగా సఖ్యతగా ఉండటం చేత మామగారైనటువంటి దక్ష ప్రజాపతి ఈయనకి శాపాన్ని ఇచ్చారు. ఈయనకి క్షీరోహివికము అంటే క్షీణించేటువంటి తత్వం ఉంటుంది. చంద్రుడు 15 రోజులు వృద్ధిలో ఉంటే 15 రోజులు క్షయంలో ఉంటాడు, పూర్ణిమ అమావాస్య. అటువంటి స్థితిలో ఏం చేయాలో తెలియక పరమాత్మని పరమేశ్వరుని ఆరాధించి ప్రకాశ క్షేత్రంలో అంటే సౌరాష్ట్ర దేశంలో ఈ చంద్రుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగమే సోమనాథుడు. సౌరాష్ట్రే సోమనాథుజ శ్రీశైలే మల్లికార్జునం అని మనం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ప్రార్థన చేస్తామో అందులో మొట్టమొదటిదైనటువంటి సౌరాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథ లింగం ఈ చంద్రుని చేత ప్రతిష్ఠింపబడింది. తన యొక్క క్షయరోగాన్ని విముక్తి చేసుకోవడం కోసంగా ఆయన ఆ దుస్థితి నుంచి విముక్తులవడం కోసం చేశారు. అటువంటి చంద్రుడు మనకి మనఃకారుడై మన క్లేశాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. చంద్రమా మనసోజాత, మనస్సు మీద ప్రభావం చూపించేటువంటి. అంతేకాకుండా ధనం మూలం ఇదం జగత్, ఈ జగత్తుకి మూలమైనటువంటి ధనాన్ని గ్రహాలలో ఆధిపత్యం కలిగినటువంటి సూర్యుడి ద్వారా ఆరోగ్యాన్ని, చంద్రుడి ద్వారా ధనాన్ని కలిగించాడు. కలిగిన తర్వాత వరుసలో ఎట్లా ఒక వరుసగా ఇచ్చి ఆ వరుసలోనే అందరికీ మానవ జీవన విధానాన్ని చక్కబెట్టేటువంటి స్థితిని పరమాత్మ కలిగించాడు. ఎప్పుడైతే ఆరోగ్యము ధనము ఉందో ప్రతి ఒక్కరికి ఇవాళ పెరిగిపోతున్నటువంటి కాలమానంలో ఒక భూమో ఇల్లు ఏదో కొనుక్కోవాలనే కోరిక కలుగుతుంది. అందువల్ల అటువంటి భూలాభాన్ని కలిగించేటువంటి వాడు భూలాభం భూమి పుత్ర. భూలాభం ఎవరి వల్ల కలుగుతుంది అంటే భూమి పుత్రుడైనటువంటి అంగారకుడు. ఈశ్వరుడు కైలాస హిమాచల పర్వతాలలో ఉండగా ఆయనకి చెమట పడితే ఆ శ్వేత బిందువులు భూమి మీద పడి ఆయన అంగారకుడుగా ఉద్భవించాడు. అందువల్ల ఆయన భూపుత్రుడైనటువంటి వాడు. ఈశ్వరుడు గురించి తపస్సు చేసి ఈ యొక్క నవగ్రహాలలో స్థానాన్ని పొందినటువంటి వాడు. ఈ కుజగ్రహం రాహుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే పదవి ఉన్నతి ప్రాప్తులు జరుగుతాయి. రాజకీయంగా బలంగా ఉండాలి అనేటువంటి వాళ్ళకి కుజగ్రహము రాహుగ్రహం యొక్క అనుగ్రహాలు ఉండాలి. అందువల్ల ఒక పదవిలోకి వెళ్ళాలన్నా, ఉన్నస్థానాల్లోకి వెళ్ళాలన్నా, భూమి కొనాలన్నా ఆయన యొక్క అనుగ్రహం బాగుంది, కుజుడి యొక్క స్థితి బాగుంటే భూలాభం కలుగుతుంది, లేదంటే నష్టాలు కలుగుతాయి. అంటే మన కోర్టులో వ్యవహారాలు జరుగుతాయి, భూలాభం కాకుండా భూ నష్టం కలుగుతుంది. అట్లాగే వివాహం కాదు, కుజదోషాలు ఏర్పడతాయి. వీటన్నింటి నుంచి కూడా అప్పులు బాధలు కలుగుతాయి. అటువంటిప్పుడు రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది. అంటే రుణం అప్పుల నుంచి తొలగాలి అంటే ఆ బాధలు అంగారకుని ఆరాధించాలి. అటువంటి అంగారక దోషానికి ఆయన పైన ఒక ఆయన ఉంటాడు. ఈ గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఎవరు చెబితే వీళ్ళు ఉంటారో వాళ్ళని అధిదేవత ప్రతిదేవతలుగా పెట్టుకుంటారు. ఇటువంటి స్థితి ఏర్పడినప్పుడు అంగారకుడు సుబ్రహ్మణ్యుడు అధిదేవతగా ఉంటారు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా కుజ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. తద్వారా ఏం కలుగుతుంది? భూలాభం కలుగుతుంది. ఆరోగ్యము, ధనము, భూమి, ఈ మూడు వరుసగా ఈ మూడు గ్రహాల ద్వారా అందించాయి. అందించిన తర్వాత ఈ మూడు ఎప్పుడైతే వచ్చినాయో మన యొక్క స్థితి మారిపోతుంది. మాట, మన యొక్క నడవడిక ఇవన్నీ మారిపోతాయి. ఎవరు కనపడినట్టుగా పై స్థాయిలో చూడటం, తెలిసినటువంటి వాడిని కూడా తెలియనట్టుగా భావించడం, ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఏర్పడతాయి. అందువల్ల అటువంటి లక్షణాలు లేకుండా సౌమ్యపరంగా ఉండేటువంటి వాడు, బుద్ధి కలిగించేటువంటి వాడు, మాటకారైనటువంటి వాడిని 4వ స్థానంలో ఆయన ఇచ్చారు. ప్రియంకు కళికాశ్యామం రూపేణ ప్రతిబంబుధం సౌమ్యం సత్వగుణోపేతం. సత్వగుణాన్ని కలిగించి సౌమ్యంగా ఉంటూ ఎన్నొచ్చినా ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి కావనేటువంటి భావన కలిగించి అందరితో ఎలా మాట్లాడాలో, ఎట్లా ఉండాలో, ఎలా నడవాలో తెలిపేటువంటి వాడు. అటువంటి సత్వగుణాన్ని కలిగించేటువంటి స్థితిని బుధుడు ద్వారా అందించారు. ఈ మూడు ఎప్పుడైతే వచ్చినాయో మనకేం చేస్తాం? మనకు కావాల్సినంత ధనం ఉంది, అంగబలం ఉంది, అర్థబలం ఉంది, ఇవన్నీ ఏర్పడినాయి. భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు, కాళ్ళు ఇవన్నీ ఏర్పడేటప్పుడు మనిషి యొక్క స్థాయి, మాట, తన యొక్క నడవడిక మారిపోతుంది. అటువంటిది మారకుండా మాటకారితనం, మంచితనం, సత్వగుణాన్ని ఇచ్చేటువంటి వాడు బుధుడు ద్వారా ఇచ్చారు.
ఇది కూడా అలవడిన తర్వాత ఇవన్నీ ఉన్న తర్వాత మనిషికి కావాల్సింది ఏంటంటే ఈ గుళ్ళు వ్యాపార కావాలి. ఆ తలుపులు ఏం కావాలంటే ఒక మార్గ నిర్దేశకత్వం కావాలి. అన్నీ ఏర్పడ్డాయి మనకి, కానీ ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఎట్లా వెళితే మంచి జరుగుతుందో చెప్పేటువంటి వాడు గురువు. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. అంటే ముల్లోకాలలో కూడా దేవతలకు కూడా సలహా ఇవ్వగలిగినటువంటి గురువుని బృహస్పతి అన్నారు. అందువల్ల మనలో ఉండేటువంటి అంధకారాన్ని తొలగించి మార్గనిర్దేశకత్వాన్ని చేసేటువంటి వాడిని గురువు అంటారు. అంటే మనకి ఎట్లా నడవాలో చూపించేటువంటి వాడు. అటువంటి గురువు ద్వారా మనకు బుద్ధి కుశలత కలిగి ఈ మార్గంలో వెళ్ళినాయన నీకు మంచి కలుగుతుంది అంటే ఆ మార్గంలో వెళ్ళాలి. అట్లా ఈ గురువు ద్వారా ఒక స్థితిని ఏర్పాటు చేశారు. మనం తదుపరి ఒక వివాహం జరగాలి అంటే పిల్లాడికి అబ్బాయి చదువుకోనివ్వండి, ఉద్యోగం రానివ్వండి, ఉద్యోగం వచ్చాక మంచి ప్యాకేజ్ రావాలండి, ప్యాకేజ్ వచ్చాక ఇల్లు వాకిలి కాలు కొనుక్కుంటే సుఖపడతాడండి అని మనం ఎట్లయితే అన్నామో ఇవన్నీ ఆ గురువు దాకా తెస్తాడు. తెచ్చిన తర్వాత మనకేముంది, ఇవన్నీ ఆరోగ్యం, విద్య, ధనం ఈ గురువుతో ఇవన్నీ కూడా కలిగిన తర్వాత 6వ గ్రహమైనటువంటి వాడు శుక్రుడు. ఆయన కళత్రకారుడు అన్నారంటే అక్కడ వివాహం చేస్తారు. వరుసగా ఈ గ్రహాల్లోనే మన జీవితాన్ని నిక్షిప్తం చేశారు. ఈ శుక్రుడి ద్వారా వివాహం జరుగుతుంది. ఈ కళత్రకారుడైనటువంటి శుక్రుడిని ఆరాధిస్తే ఆయన రాక్షస గురువు వివాహ కారకుడైనటువంటి వాడు. అటువంటి ఆ శుక్రుడి ద్వారా వివాహం అవుతుంది. వివాహం అయినటువంటి వాళ్ళలో ఆయన ఇవన్నీ ఎప్పుడూ బలంగా ఉంటే ఆ గ్రహాలు ఉండవలసినటువంటి స్థానాలలో, ఉచ్చ స్థానాలలో, స్థితిగతులలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తాయి. లేదంటే దానికి విరుద్ధమైన ఫలితాలు వస్తాయి. మనకు అన్ని కలుగుతున్నాయి అంటే ఆ గ్రహాల అనుగ్రహం ఉంది. అంటే పెట్టి పుట్టాడు రాంటారు. పెట్టి పుట్టడం అంటే పోయిన జన్మలో పెట్టి ఈ జన్మలో పుట్టడం. అక్కడ దానం చేస్తే ఇక్కడ మంచి ధనవంతుడిగా పుట్టి సంబంధమైనటువంటి ఫలాలు అనుభవిస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఈ గ్రహాలన్నీ కూడా ఇప్పుడు నేను ఎట్లా లభిస్తాయని చూస్తున్నాను, ఇవి వికటిస్తే దానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ భార్య కళత్రకారుడైనటువంటి వాడు సరైన స్థానంలో ఉంటే కళత్రం చక్కగా వాడి ఇద్దరి మధ్య అన్యోన్యత ఉంటుంది. లేదంటే ఇద్దరం సమానంగా సంపాదిస్తున్నాం కాబట్టి ఒక పూట వండితే ఒక పూట వండు, లేదా ఇద్దరం ఉండేది లేదు, డబ్బులు పెట్టి జొమాటోలో ఆర్డర్ చేసి తెచ్చుకుని తినేస్తాయి వచ్చేసేసి గొడవలు ఏర్పడతాయి. అందువల్ల ఎక్కడ ఈ గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోతే అవన్నీ కూడా దానికి విపరీతమైనటువంటి స్థితి. అట్లా శుక్రుడి ద్వారా కళత్రాన్ని ఇస్తాడు, వివాహాన్ని చేస్తాడు. అయిన తర్వాత అక్కడ పెద్దదైనటువంటి వాడు, ప్రధానమైనటువంటి వాడు ఉన్నాడు. ఆరోగ్యం, ధనం, భూమి, గృహం, అట్లాగే మంచి మాటకారితనం, ఉద్యోగం, వివాహం అన్నీ అయిపోయినాయి. ఇక్కడ మనం అంతా సుఖాంతం అనుకునేటువంటి సమయంలో అక్కడ పట్టుకుని ఉంటాడు 7వ గ్రహం, 7వ గ్రహమైనటువంటి వాడు శనైశ్చరుడు. శని భగవానుడికి ఇచ్చారు. ఆయన ఆయుర్కారుడు, ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇవన్నీ లభించినాయని మనం అనుకుంటూ ఉంటే అల్పాయుర్దాయాలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ చూస్తూ ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేటువంటి వాళ్ళు 30-40 ఏళ్ళ వాళ్ళు ఫ్లెక్సీలు రోడ్డు మీద కొన్ని వందలు కనబడుతూ ఉంటాయి. అంటే అల్పాయుర్దాయాలు కలుగుతాయి ఆయన అనుగ్రహం లేకపోతే. అటువంటి స్థితి నుంచి ఆయుర్దాయాన్ని కలగాలి అంటే అక్కడ ఆయుర్దాయుడైనటువంటి వాడు శనిని 7వ గ్రహంగా పెట్టారు. అసలు 7 అంటే పలకం. అందువల్ల వెంకటేశ్వర స్వామి 7 శబ్దాన్ని పలికించడం కోసం 7 పొందలైనటువంటి వాడు. ఈ శని ఏదాటి శనిగా ఉంటాడు. 7.5 సంవత్సరాలు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రతి 12 సంవత్సరాలకు 12 200 12 నుండి 24, 12 ప్రతి 30 సంవత్సరాలకి 7.5 సంవత్సరాలు ఏనాటి శనిగా వస్తారు. 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శనిగా వస్తారు. 2.5 సంవత్సరాలు అష్టమ శనిగా వస్తారు. 2.5 సంవత్సరాలు కంటక శనిగా వస్తారు. ఇట్లా 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ఆయన యొక్క ఆధీనంలోనే నడుస్తూ ఉంటుంది. ఆయన సరైనటువంటి స్థానంలో ఉంటే మనకు అన్ని ఆయుర్దాయం, ఆరోగ్యం, ధనం అన్నీ కూడా నిలబడతాయి. లేదంటే చిన్న చిన్న యాక్సిడెంట్ అవ్వడం, కాళ్ళు చేతులు విరగడం, ఇటువంటివన్నీ కూడా ఆయన స్థితిలో జరుగుతాయి. అట్లా ఉన్నటువంటి సమయంలో మన నక్షత్రాలను బట్టి, పుట్టినటువంటి నక్షత్రాలను బట్టి దశలు నడుస్తూ ఉంటాయి. అట్లాంటి శని మహాదశ వచ్చినటువంటి 19 సంవత్సరాలు ఆయన యొక్క కాలంలోనే నడవాలి. అంటే అదొక 10 కానీ ఒక 19, 34 సంవత్సరాలు, 60 ఏళ్లలో 34 సంవత్సరాలు శని యొక్క స్థితిలోనే ప్రతి ఒక్క మనిషి నడుస్తూ ఉంటాయి.
అందువల్ల అటువంటి శనిగ్రహ దోషాలు పోవాలి అంటే ఎవరిని కూడా వదలాలి. శని భగవానుడు ఒక రోజున ఈశ్వరుడిని ప్రార్థన చేస్తే ఈశ్వరుడు తనని కూడా పట్టుకునేటువంటి వరాన్ని ఇచ్చాడు. యమగానే ప్రయోగించాడు. వెంటనే ప్రయోగించి కొన్నాటికి ఒక రోజున ఆ వెళ్ళాడు ఈశ్వరుడు ఏంటి అయ్యా నేను ఒక వారం రోజుల్లో మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తూ ఉన్నాను అని చెప్పారు. నేను దృష్టి పెడితే చాలు, శని యొక్క దృష్టి పెడితే చాలు. ఆ దృష్టి పడినంత మాత్రం చేతనే అనేకమైనటువంటి కష్టాలు ఏర్పడతాయి. నలమహారాజు ఇట్లా అనేకమైనటువంటి రాజులకి ఈశ్వరునికి కూడా శనిగ్రహం యొక్క ఇబ్బంది తప్ప. ఒకరోజు నేను పట్టుకుంటానని ఈశ్వరుడు ఆలోచించాడు. 6 రోజుల్లో వీళ్ళు వస్తానన్నాడు. వీళ్ళు వచ్చి పట్టుకునేటువంటి సమయానికి శని ఎక్కడికి వస్తాడు? ఎక్కడైతే విపరీతమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అక్కడికి వస్తాడు. ఎక్కడైతే పుణ్యప్రదమైనటువంటి స్థానాలు ఉన్నాయో అక్కడికి రాదు. గోవు పవిత్రమైనటువంటిది, గోమయంగా విశేషమైనటువంటిది కదా. అటువంటి గోమయం ఉండేటువంటి ప్రాంతాన్ని చూసుకుని దాన్ని ఒక సిద్ధుతంలో పెట్టి ఒక వారం రోజులు ఆ గోమయం ప్రాంగణంలో నివాసం చేశాడు. వారమై బయటకు వచ్చేటప్పుడు ఎదురుగా శని భగవాను నిలబెట్టాడు. నువ్వు పట్టుకోలేదు కదా అని ఎగతాళి అన్నాడు. అప్పుడు అన్నాడు, ఎక్కడో వెండి కొండ మీద రజదాచల కాశ పనీష మందార అక్కడ ఉండేటువంటి రజదాచలంలో వెండి కొండల మీద మంచు పర్వతాల మీద చక్కగా స్వచ్ఛంగా ఉండవలసినటువంటి వాడివి ఇక్కడ కూర్చున్నావు అంటే అదే ప్రభావం. అయితే ఆయన పట్టుకోనటువంటి వాడు ఎవరు అంటే ఆంజనేయుడి కోసం 2-3 సార్లు ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. ఒక రోజున ఆయన మంచి ధ్యానంలో ఉండగా వచ్చి పట్టుకోవడానికి దగ్గరికి కూర్చున్నాడు. వెంటనే రామనామం చేస్తూ ఒక బండరాయి తీసి ఆ శని భగవాన్ దగ్గర పెట్టాడు. ఈ బరువు తట్టుకోలేక అల్లాడిపోయాడు. ఇంకోసారి ఈ యొక్క వారధి పడుతున్నటువంటి సమయంలో వస్తే తోక కట్టి కింద పైన వేసి వచ్చాడు. ఆ దెబ్బతో నన్ను వదిలేయమన్నాడు. అప్పుడు ఆయన ఒక వరాన్ని అడిగాడు. నా భక్తులు ఎవరైతే నన్ను నువ్వుల నూనెతో సింధూరంతో ఆరాధన చేస్తారో, సింధూరం ధారణ చేస్తారో, నన్ను సింధూరంతో అర్చించేటువంటి వాళ్ళ రోజులు వెళ్ళొద్దాను. సరేనని ఒప్పుకున్నాడు శని. అందువల్ల అక్కడ 2 ఉన్నాయి. ఒకటి భయం ఉంది, రెండోది సూర్యుడి యొక్క కుమార్తెని హనుమ వివాహం చేసుకున్నాడు. సూర్యుడి యొక్క కుమారుడు శని. బావగారనేటువంటి గౌరవం కానివ్వండి, లేదు 2 సార్లు కిందేసి కొట్టాడని భయం కానివ్వండి, దేంతో అయినా సరే హనుమంతుడిని ఆరాధన చేసినటువంటి వాళ్ళ గుడికి శని వెళ్ళటం. అందువల్ల హనుమ యొక్క నామాలలో గ్రహదోష నివారక జనమక అష్టోత్తర శతనామం వస్తుంది. అసలు శాస్త్రంలో అయితే అన్ని ఆయనలో ఇల్లు ఉంటాయి. కుజా జనమహ, సౌమ్య జనమహ, రవయే నమః, రవే నమః, వరుసగా అన్ని నామాలు ఆయనలోని ఇవిడి ఉన్నటువంటి వాటి. అందువల్ల ఆయన్ని మద్దదేశ మహోత్సాహ సర్వగ్రహ నివారక శత్రువుని సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభు అని ప్రార్థన చేస్తారు ఆ శ్లోకంతో. సర్వ కార్యాన్ని నిర్వర్తించేటువంటి వాడు, దోషాలు తొలగించేటువంటి వాడైనటువంటి వాడు హనుమ. అందువల్ల హనుమ యొక్క ఆధీనంలో ఈ గ్రహాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. హనుమ అంటే ఈ శని కూడా భయం. అటువంటి శని ద్వారా ఆయుర్దాయం కలుగుతుంది. ఆయన అనుగ్రహం లేకపోతే సరైనటువంటి స్థానంలో లేకుండా నీచులోనో శత్రుక్షేత్రంలోనో ఉండి ఆయన పాపగ్రహ సంబంధం కలిగి ఉంటే అల్పాయుర్దాయం కలుగుతుంది. అటువంటి అల్పాయుర్దాయం నుంచి మనం తప్పించుకుని కొద్దిగా పూర్ణాయుర్దాయాన్ని పొందాలి అన్నప్పుడు ఈ యొక్క స్థితిగా శాంతి చేసుకోవాలి. శాంతి చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ పెద్దదైనటువంటి బాధలు నివృత్తి అవుతాయి. అంటే ఇప్పుడు బాగా ఎండ ఉంది, ఈ ఎండ నుంచి మనం ఉపశమనం పొందాలి అంటే పైన ఆచారాలు ఎలా అయితే వేసుకున్నామో అట్లా ఎండని మనం ఆపలేం. దాని తీవ్రతని ఎండని చేయబెడితే ఆగేది కాదు. ఎండ తీవ్రతని మనం జపం చేసినా తగ్గదు, ఇంకోటి చేసినా తగ్గదు. మధ్యలో ఏదైనా వరుణుడి యొక్క అనుగ్రహం ఉంది, లేకపోతే మేఘాల యొక్క అనుగ్రహం ఉంటే కొద్దిగా అట్లా మబ్బు అడ్డం ఉండి అట్లా తొలగిపోవాల్సింది. మబ్బు ఎట్లయితే ఎండ తీవ్రతని అట్లా తొలగించడానికి కొంత ప్రశాంతంగా వరుణుడు వచ్చి ఆ మేఘాలు వచ్చి మేఘామృతమై చల్లని చిరుజల్లు పెడితే కొద్దిసేపు ఎట్లా మాయమవుతుందో అట్లా మన యొక్క మానవ జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుగులన్నింటినీ ఈ చల్లని మేఘం ద్వారా తప్పుకొని మనం ఒడ్డున పడిపోతాం. దానికోసం ఈ యొక్క శాంతి ప్రక్రియ. అటువంటి దాంట్లో ఆ అష్టమంలో ఉన్న ఆ సప్తమగ్రహమైనటువంటి శనిగ్రహాన్ని దాటితే అక్కడికి పడిపోతూ ఉంటుంది. ఆరోగ్యం పద్మబంధువు పిత
పితరకు సతతం సంపదం శీతమోచి భూలాభం భూమిపుత్ర సకల శుభయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రి రిభువయ శమనం భార్గవ శౌర్యమార్కి. ఇక్కడికి ఎప్పుడైతే ఇది దాటామో ధైర్యం వచ్చేస్తుంది. అందువల్ల ధైర్యం ప్రాభుష్య కీర్తిం సకల శుభయుతాం కేతు నిష్టార్థ సిద్ధిం అంటారు. అంటే అప్పటి నుంచి ఇక మనం ఎప్పుడైతే ఈ మృత్యుంజయ అనుగ్రహాన్ని పొందామో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాం. అందువల్ల ఈ మానవ జీవితాన్ని ఇట్లా పెట్టి మిగిలినటువంటి 2 గ్రహాలు ఉన్నాయి, ఛాయాగ్రహాలుగా, రాహు కేతు. అటువంటి శని కూడా ప్రార్థన చేసి ఈశ్వరుణ్ణి స్థాపించినటువంటి క్షేత్రమే ఆ సమయంలో మందపల్లి క్షేత్రం. అక్కడ శివుడుని ప్రతిష్ఠించాడు ఈశ్వరుణ్ణి శని. అందువల్ల ఆ క్షేత్రంలో ఎవరైతే ఈశ్వరుడికి ఆరాధన చేస్తారో మనకు అక్కడ చరిత్ర దోషాలని కూడా తిరిగిపోతాయి. అట్లాగే మహారాష్ట్ర వెళ్తే శని సింగణాపూరు, ఇట్లా మనకి మద్రాసు సైడ్ వెళ్తే అక్కడ ఒక క్షేత్రం ఉంది శని భగవానుడికి. మనకి తెలుగునాట గొప్పదైనటువంటి ఈశ్వరుని ప్రతిష్ఠించినటువంటి శని భగవానుడు ప్రతిష్ఠించినటువంటి క్షేత్రమే మందపల్లి. అటువంటి క్షేత్రంలో ఆరాధన చేసిన శని దోషాలు తిరిగిపోతాయి. తదుపరి ఉన్నటువంటి రాహుకేతువులు 2 కూడా మనకి ఆ అమృత మదన సమయంలో సూర్యచంద్రులు చెప్పడం ద్వారా ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి పరమాత్మ చక్రాన్ని ఛేదించడంతో ఏర్పడినటువంటి ఛాయాగ్రహాలు. వాళ్ళ మధ్య గ్రహస్థితి బంధింపబడి ఉంటే దాన్ని కాలసర్ప యోగం అంటారు. ఏం చేయలేము దానికి, సర్పపూజ, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అటువంటి రాహు బలంగా ఉంటే మంచి పదవి లభిస్తుంది. ఉన్నతమైనటువంటి ఒక సీఎం అవ్వాలన్నా, లేదు దుస్థితి బాగోగా కారాగార దుస్థితి పడాలన్నా కూడా రాహువే కారణం. అంటే రాహు బాగా బలీయంగా ఉంటే ఆయన మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. రాహు స్థితి బాగోకపోతే కారాగార వాసానికి కూడా వెళ్తాడు. అటువంటి స్థితిని కలిగించేటువంటి వాడు రాహువు. వాటిని సర్పగ్రహాలు అంటారు. దానివల్ల మనకి చిన్నప్పుడే బాగా వినపడకపోవడం, కళ్ళు కనపడకపోవడం, పెద్ద పెద్ద భూబంధాలు వేయడం, ఇవన్నీ కూడా ఈ చక్షు శ్రోత్ర బాధలు రెండింటికి కారణమైనటువంటి వాళ్ళు ఈ యొక్క రాహుకేతు. ఈ రాహువే పంచమ స్థానంలో ఉంటే స్త్రీ సంతానం కలగడం, అబార్షన్స్ అవడం జరుగుతుంది. ఇట్లా ఈ యొక్క గ్రహాలన్నింటి యొక్క స్థితి మీద ఆధారపడి నడుస్తుంది. అందువల్ల ఈ గ్రహాలను ఆరాధన చేసుకుని ఆ గ్రహాలకు అధిష్టానమైనటువంటి ఈశ్వరుణ్ణి అద్భుతమైనటువంటి నమక జమకాలతో అభిషేకం చేసుకుని వీళ్ళందరికీ అధిష్టానమైనటువంటి హనుమని పూజించుకుని తత్సంబంధమైనటువంటి ఆ ద్రవ్యాలతో మనం హోమం చేసుకునేటట్లయితే గ్రహ ఉపశమనం కలుగుతుంది. దోషం అనేటువంటిది పరిపూర్ణంగా పోదు. ఇప్పుడు కూడా గ్రహోపశమనార్థం, మనకి తాపోపశమనార్థం అంటే తాపం బాగా తాపం అంటే ఉపశమనానికి ఏం చేస్తామంటే బాగా మంచినీళ్ళు అయితే దాహం అయితే తాగడం, బాగా చెమట పెడితే ఒక చెంబు నీళ్ళు పోసుకుని స్నానం చేస్తే కొద్దిగా ప్రశాంతత ఎట్లా కలుగుతుందో అట్లా గ్రహ ఉపశమనం కలుగుతుంది. దోషోపశమనం, దోషం నుంచి ఉపశమనం పొంది మనం కొద్దిగా నల్లదైనటువంటి మార్గంలో వెళ్ళగలుగుతాం. అటువంటి దాంట్లో కార్యసాధకుడైనటువంటి హనుమని ఈ గ్రహాలను ఆరాధన చేయడం కోసంగా నవగ్రహ ఆరాధన చేసే వీటి గురించి చెప్పుకుంటూ వెళ్తే అనేక ఉన్నాయి. అందువల్ల ఆ గ్రహాల్లో ఒక గ్రహానికి ఒక ద్రవ్యం, ఆ ద్రవ్యాలకు సంబంధించినటువంటి చంద్రుడికి ముత్యాన్ని పెట్టుకుంటే ఆ మనఃప్రశాంతి కలుగుతుంది. అంగానికి దానికి సంబంధించినటువంటి పగడం ధరించడం, అట్లాగే కందుల్ని దానం ఇవ్వటం, ఇట్లాగే రామగ్రహదోషం ఉండేటట్లయితే మనం గాలిలో దండ ఆంజనేయ స్వామికి వేయడం, లేదు గాలిలు వండి నల్ల పొంగుకి పెట్టడం, ఇట్లా గోధుమని ధరించడం, ఇటువంటి అనేకమైన ప్రక్రియలు ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా మనకి ఉపశమనం జరుగుతుంది. అటువంటి దాంట్లో మనం అష్టోత్తరం చేసుకుంటూ వాళ్ళు ఏ ఏ వర్ణాలతో ఉన్నారో, ఏ రూపంలో ఉన్నారో, ఏ ఏ ఆభరణాలు ధరించారో అవన్నీ కూడా చెప్పి ధ్యానం చేసి 108 నామాలతో వాళ్ళని ఆరాధన చేసి అక్కడ చక్కగా ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు. అంటే శ్రీవిగ్రహానికి 19,000 ఆయన యొక్క సంఖ్య. అంత సార్లు ఆ మంత్రం చేస్తే ఆయన ఉపశమనం పొందుతాడు. ఆయన అన్నిసార్లు ప్రార్థన చేయాలి. ఆయన నామాన్ని ఓం శనేశ్వరాయ నమః శనేశ్వరాయ నమః అని 19,000 సార్లు అనాలి. అట్లాగే వాళ్ళు వేద మంత్రంతో చేస్తారు. లేదు మనం మామూలుగా నామంతో అనుకున్న 19,000 సార్లు మీకు శనిగ్రహ స్థితి బాగోకపోతే ఓం శనేశ్వరాయ నమః అని 19,000 సార్లు మీరు అనగలరు. అది మనం అనలేం కనుక అయ్యగారిని కూర్చోబెట్టి అవన్నీ మీరు దేవుని ఏదో వదిలించుకుంటాం, మా దగ్గర ఉన్నటువంటి 4,000 5,000 డబ్బులు ఇచ్చి అని మనం ఏం చేస్తామంటే మనం కూర్చుని చేయలేము. మనకంత అవకాశం ఉండదు, మనస్సు నిలకడ ఉండదు, ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. అందువల్ల అయ్యగారిని కూర్చోబెట్టి ఆయన చేత జపాన్ని చేయించి ఆయనకి దర్శనించి మన నుంచి వదిలేసుకున్నామని అనండి. అటువంటి
ఆ యొక్క జపాలన్నీ కూడా ఆ గ్రహాలను సాగుతూ ఉన్నాయి. తదుపరి హనుమ ఆరాధన జరుగుతుంది. అందరూ కూడా రెండవ కొబ్బరికాయ మీద తమలపాకుతో ఆరాధన చేయండి. పట్టుకోండి. ఆజాదు హనుమన్నల నీల గజకమయకమాక్షగంధమాదనమైంద్వివిధపరస సుశేషనాది పరిషత్ సహాయ సకదేవతా వినుమన్యతాం యస్తు ఉష్ణనరకమతే ప్రయాణస్మృతి అమృతం వై ప్రాణాః అమృతమాన ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. స్థిరోపకార నక్షత్ర వేడి యశోధైర్యం నిర్భయంత్వం అరోగతాః అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్ర బాధ్యం తం కిం వద రామదూత. అటువంటి స్వామిని మనం ప్రార్థన చేసి ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. హనుమ యొక్క విజయాలు చూడాలి అంటే పరాశర సన్నిధి తెలిస్తే హనుమ యొక్క గొప్పదనం, ఆయన యొక్క స్థితి తెలిస్తే అంత గొప్పదైనటువంటి హనుమకి 108 నామాలతో ఆరాధన చేయబోతూ ఇప్పుడు అక్షతలు వేసాం. 3 సార్లుగా నీళ్లు తిరిగించి ఆ కొబ్బరికాయకి పక్కన ఆంజనేయాయ నమః హస్తయోగం అర్ఘ్యం సమర్పయామి. ఆంజనేయాయ నమః ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆంజనేయాయ నమః సర్వోపచారాన్ సమర్పయ శుద్ధోదకేన స్నాపయామి. నమస్కారం చేసుకోండి. మీకు ఇచ్చినటువంటి సింధూరం దాని మీద మీకు ఇచ్చినటువంటి కంకణం కూడా కొబ్బరికాయ మీద పెట్టుకొని కొబ్బరికాయ మీద ఆంజనేయ వ్రతం చేస్తే దీని యొక్క ఫలితాన్ని చెప్తారు. దాంట్లో ఓం నమో భగవతే వాయునందనాయ అది చాలా విశేషమైనటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి నామం. ఆ నామాన్ని అందరూ కూడా పలుకుతున్నారు. ఓం సుగ్రీవ శివాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం దైత్యపురాంతరాక్షాయ నమః. ఓం వాగ్వినయనాగపూజితాయ నమః. ఓం కవచీకృతమార్తాండమండలాయ నమః. ఓం విద్యేంద్రియాయ నమః. ఓం రామసుగ్రీవ సంధాత్రే నమః. ఓం మహారావణవర్ధనాయ నమః. ఓం సహితాయ నమః. ఓం వాగధీయాయ నమః. ఓం నవ్యాకృతిమండితాంబినే నమః. ఓం గుణప్రదాయ నమః. ఓం కామదేవి ప్రవధాయ నమః. ఓం హరివర్గవర్గడాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం నమో బ్రహ్మాస్త్రే నివారకాయ నమః. ఓం పార్థర్వజాత సంభాషినే నమః. ఓం శరపంజరభేదకాయ నమః. ఓం దశమాగమే నమః. ఓం లోకపూజ్యాయ నమః. ఓం జ్ఞానవంతి దివధరాయ నమః. ఓం సీతా సమేత శ్రీ రామపాద సేవాధరాయ నమః. శ్రీ ఆంజనేయాయ నమః. నారాయణ పరిమళ పత్ర పుష్ప హరిద్ర సింధూర అక్షతాన్ సమర్పయామి. దండం చదవండి. ఈశ్వరాజన సూర్యాగ్నేత్రేణ కాలాగ్నేన ప్రళయాంతకారకవిరాంగబీజాన పుణ్యరాశేయం ద్వాదశిరాధిగా సర్వాశ్రయాన ప్రమేయాన్ రేవత్యాది నివారకాలకుణప్రాణధాత్రేణ సీతాజీవనహేతుకాన్ రామజ్యాయినేన హృషీకేశాన్ విష్ణుభక్తాన్ జజ్ఞేన బందేన్ దేవాని తత్పత్నేన గోత్రేణ ధాత్రేణ చక్రేణ మహేమం జగత్రవేణ నగరగ్రామమాలాన్ శుద్ధాన్ శుద్ధాన్ జగద్రాన్ నిరంజనాన్ ద్వీకల్పాన్ గుణాతీతాన్ భయంకరాన్ హృదయంకరారాజ్యాన్ తపస్వాచ్యాన్
महेश्वराज्ञान भूतेज्ञान लोकेज्ञान सद्गति प्रदान प्रदान प्रसंपत्रो जनान प्रदहक्रे तावक्रे भक्ताभय वर प्रदान विश्वप्तार वक्रे विश्वे ओम भगवते नमः सत्ता कर प्रणाम कामाजा विभवप्रदाय नमो माता सुमरे नित्यता सरेजा सरेजा होदाय नमो महादेव भूमि दक्षिणाय नमः Terima kasih.
శ్రీకారభూతాయ మంగళం శ్రీమూలతే బ్రహ్మవన్నాయ నమః సౌలోక్య పరిపూర్ణాయ శ్రీకారభూతాయ సర్వలోకైకనాథాయ మంగళం శ్రీమూలతే పంచామాయ భీమాయ కాలమే కరాయ పౌర్ణిమోత్రజాతాయ మంగళం శ్రీహనుమతే కేశరీపుత్రాయ దివ్యాయ సీతాన్వేషరాయ వాహనాయ భవనసుత హనుమానుకి ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్ ఓషధీశాయ విద్మహే నిశాకరో శుక్రః ప్రచోదయాత్ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంగళం సమర్పయామి. చెప్పండి. ఆరోగ్యం పద్మబంధు వితరతు సతతం సంపదం శీతరోచి భూలాభం భూమిపుత్రః సకల శుభవిదాం వాక్ విభూతించ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్ర శుభవిదాం హేతునిష్టార్థ సిద్ధిం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శ్రేభ్యశ్చ రాహవే కేతవే నమః. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధి యూతముఖ్యం శ్రీరామదూతం శస్త్రస్త్వం పూర్వోక్తేమృష్ణయామస్యాం హృదౌ భవదాగ్నయా భవతి జగన్ శ్రీమాన్ రమణం భోష్య దేవమంజస్వ మదేవమంజస్వ పరస్మదేవమంజస్వ దేవభూతప్రసుభాయ. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద సర్వం యద్ధోతం యస్య భవ్యం భూతామృతత్వస్యేషామో యతన్నేనాభిరో అధిస్వాహా మహిమా భోజ్యాయాగస్య పౌరుషః ఆదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం విశ్వాహా కృపాదోద్భవదే పురుషః తతో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అవిశ్వాహా ఆజ్ఞరాడజాయత విరాజో అభిపూరుషః సజాతో అక్షరస్య తపస్యాత్ భూమిమతో పునఃస్వాహా ద్రవ్యం ఆడవాళ్ళు తీసి యజ్ఞాత్ సర్వభూతః చందాగుం సజంగరే తస్మాత్ యజస్తస్మాదజాయత స్వాహా తస్మాదస్వా అజాయంత ఏకేచోపజాతదః బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్ చంద్రమా మనసో జాతశ్చక్షో సూర్యో అజాయత నాభ్యా ఆసీత్ అంతరిక్షం శీష్ణోద్యో సమవర్తం పురుషం మహాంతమాదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విదిత్యవేహో నామాని కృత్వా అభివదన్యదాస్తే దాతా పురస్తం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యప్పంద అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞవయ్యంత దేవాత్తాని ధర్మాణి ప్రథమాన్యాయ విద్మహే పరమపురుషాయ ధీమహి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం లక్ష్మీం జాతవేదో జాతవేదో లక్ష్మీర్వణ హిరణ్యం విద్యేయం గావస్వం పురుషాణం అస్వపూర్వాన్ తదమధ్యాం హస్తినాథః ప్రబోధినీ దేవీ ఉపక్వయే శ్రీర్మా దేవీ విజలాం స్వాహా స్మితాభిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతే దృప్తాం దర్పయంతే ప్రభాసాం
विश्वे देवा सप्तग्ने समितः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यन्ति सप्तयोनिरापृणस्व कृतेन स्वाहा पुनरोर्जा निवर्तस्व पुनरग्न इषायुष पुनर्नः पाहि विश्वतः स्वाहा निवर्तस्वाग्ने पिन्वस्व धारय श्रेया विश्वतः परिस्वाहा लेखस्व केतस्तु केतस्तेन आदित्या आद्युषाणाभियन्त शिवस्वागं वदतिर्देः मेघने देवे वसुन्धरे जात्वसुधा देवी देवे हिरण्यगर्भिणे देवी प्रसोदही सत्याजने श्रीभस्वाहा समुद्रवती सावित्री जलशयने स्वयं धारा सत्यन्दो परिमेधिनी विष्णुभद्रीं महीं देवीं माधवीं माधवप्रिया प्रजसखीं देवीं नमाम्यच्युतवल्लभां स्वाहा तमोत्तरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि प्रचोदयात् स्वाहा मेधां देवीं शरणमहं प्रपद्ये सोमत्रयस्तिपच्चै पयस्वतीरन्ति राजा न अस्तु स्वाहा ध्रुवादिजां विष्णुपत्न्यघोरास्येषानासहतो यामनो श्रीभूसख्यै च धीमहि प्रचोदयात् स्वाहा मन्योऽपि तद्वज्रसाजकसखवोज पुष्यति विश्वमानशके स्वाह्यावदा समार्यन्त्वया देवो मन्यर्होता वरुणो जातवेदः विसायेण ते मानुषीर्या पाहिनो मन्यो तपसा सजोषा स्वाहा अभिमन्यो तपसस्तवीयान् तपसा मन्यो अभिभूत्यो या स्वयंभूर्भमो अभिमातिशाखः विश्वजरषणिः सहुर्सहा आवानस्मान् सोजः प्रतनासुदेः स्वाहा भागस्सन्नवपरेतः आमन्यो क्रतुर्जहिलाहं स्वातनोन्बलदेयायमे सभूरे विश्वताजः वत्सन्नभिमामाववृत्सा मेधा वृत्राणि जङ्घना बभूरि जुहोमि ते दर्णं मध्वो अग्रमुपावुपां शुप्रथमापि भावस्वाहा मया मन्यो सरैव मन्यो द्विषितस्तकस्वसेनानिर्णस्सहुरे हूतयेधि हत्वा यचित्रोन् विभजस्व वेदवोजो विमानो विमृदो नदस्व स्वाहा सहस्वमन्यो अभिमातिमस्ते रुजन् मृणन् वसीव सन्नयथयेकजत्वं स्वाहा एको बभो नाम शिशाधि अकृत्वरुत्वया आयुजा वयं यमन्तं गो मन्यो अधिभाववेह यन्ते नाम सौरे गृणीमसि भिन्मातिमुत्संयता बबोध स्वाहा आहूत्या सकजा वज्रसाजकसखो विपरिषिविभूतमुत्तरम् मन्यो सह मीच्छेदि महादयेश शत्रवः पराजितासो अपनिलयन्ता गुस्वाहा जयेम शत्रोरपकामं कृणोति तन्वना सर्वा प्रदिशो जयेम स्वाहा पृथिवीशु सर्वतस्यान्ति स्वाहा आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि हनुमत्प्रजो
అందరూ అటుకులు ఇవ్వమని చెప్పాను, అటుకులు ఇవ్వండి. పైన కొంతమంది అటుకులు లేవు. అటుకులు లేవమ్మా. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద గణానాం త్వా గణపతిగం ఖవామహే గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమమే గణానాం త్వా గణపతిగం ఖవాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీన గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఓం గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం ఓం గణానాం త్వా గణపతిగం ఖవామహే ఓం గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం ఓం గణానాం త్వా గణపతిగం ఖవామహే కవిం కవీనమస్రవస్తమం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీ స్వాహా ఓం శ్రీ ఓం గం గణపతయే స్వాహా ఓం గం గణపతయే స్వాహా ఓం గం గణపతయే స్వాహా ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమో ప్రమథపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశాయ నమో ప్రాతపతయే నమో గణపతయే నమో ప్రమథాయ విఘ్నవినాశాయ ధూతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి విద్మహే వక్రతుండాయ ధీమహి విద్మహే వక్రతుండాయ ధీమహి విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం భూః స్వాహా నవధాన్యాలతో ఓం సూర్య జయన్ నమృతం వర్జం
वर्तमानो निवेशयन् अमृतं मद्यं च वर्तमानो निवेशयन् अमृतं मद्यं च वर्तमानो निवेशयन् अमृतं मद्यं च वर्तमानो निवेशयन् वर्तमानो निवेशयन् अमृतं मद्यं च वर्तमानो निवेशयन् अमृतं मद्यं च वर्तमानो निवेशयन् अमृतं मद्यं च वर्तमानो पूर्णाहुति मुहूर्तस्तु मुहूर्तोस्तु मुहूर्तकाले सूर्यादेहङ्गवाहङ्गहाञ्च आनुकूल्यता भुञ्जलस्तङ्कर भुञ्जलस्वाहा 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 मोक्षवलत्तगतवासस्य भुञ्जलस्वाहा निर्जेवलस्वाहा 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 आद्यशेषमो देहि में अव्यवाहन ओम नव इति జాగ్రత్తగా అక్కడ పేరు చెప్పుకొని అహం భోభివాదయే నమస్కారం కుడి చేయి పైన ఎడం చేయి కింద పెట్టుకొని 3 సార్లు ప్రదక్షిణ చేయండి ఆ హోమానికి పవిత్ర గారి కూడా ఆవిడ సమయం పేరు కుమారకాకృతి కుమారతారక సమాపనోదయ ధనూన పాతక మహాపదాదిష్టిదస్య ధరణితల గత సకల హతకలిల శుభసలిల గహతర్బహుళ వివిధమల హతిజ దురరుతిరతల విలోకన మాత్ర విసంకర నరకావన పదదుత్కర గలగంగర గలిజాత్పడ జన శుభమజ్జన జన సజ్జన భజపరిత నిజదురిత హతినిరత జనస్తద నిరస్త నిరంకర మేపీయమాన సలిల సంవృత విషర్వే సదదన ధోర్వే కృతిధర నవ గర్వ జర్వణ తరముఖ వాణీయారస వేణీ నివస భవాని సుందరావేరీ దేవగాంధారీ ధన్యాల్మంగా పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస కృపా కటాక్ష వీక్షణ ఫల సిద్ధిరస్తు सदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति महान्तोन कृण्डन्तु सत्यालेता आशिषः सन्तु समस्त सन्मङ्गलानि भवन्तु सप्तदावभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानदने मदं समोढानि वस्पते इन्द्रस्य युद्धस्तका तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि परिक्षाग्निसविन्दते विष्णार्यात् परमं पदं रामारुद्धमञ्जा बृहस्पतिप्रसादाय मानयमानयत
ఆశీర్వచనం కాని వాళ్ళు కూర్చోండి. 2 నిమిషాలు కూర్చుంటే మిగతా వాళ్ళకు కూడా ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేయడం జరుగుతుంది. మా ఆశీర్వచనం అయిన వాళ్ళందరూ కింద భోజనాలకు వెళ్ళిపోవాలి. కాని వాళ్ళు కూర్చోండి. అందరూ వెనక్కి కూర్చోవాలి. ఆశీర్వచనం అయితే కూర్చోండి, మామూలుగా అయితే స్టేజ్ దిగేసి భోజనానికి పడండి. స్వామివారి దగ్గర వెనక్కి వచ్చేసేయండి అందరూ. అమ్మ పూలు అవన్నీ భోజనాలు చేసి వచ్చి తీసుకుంటారు కానీ పదండి, కింద పదండి. తెలీదు